ఫ్రెండ్స్, వెల్కమ్ టు సా క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. ఈ ఫ్రాక్ నెక్ వచ్చేసి నేను కాలర్ నెక్ స్టిచ్ చేశానండి. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను అనమాట. సో బాటంలో ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేశాను. బ్యాక్ సైడ్ ఈ ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉందండి. సో డోరీ కూడా బ్యాక్ సైడ్ స్టిచ్ చేశాను. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం ఇలా బటన్స్ స్టిచ్ చేసాం కదా, ఇవి కూడా హ్యాండ్ మేడ్ బటన్సేనండి. ఈ బటన్స్ ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫ్రాక్కి ఇంకా బాగా లుక్ వచ్చిందని నాకు అనిపించింది. ఈ ఫ్రాక్ లుక్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. సో ఇప్పుడైతే ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం. దీనికి నేను ఒక ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నానండి. అలాగే దీనికి ఒక లైనింగ్ కూడా తీసుకున్నాను. ఈ ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ వరకు తీసుకున్నానండి. సో 1.5 మీటర్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ కూడా ఒక 1.5 మీటర్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు లైనింగ్ని ముందుగా మనం కట్ చేసుకోబోతున్నాం. సో లైనింగ్ని ఫస్ట్ 4 లేయర్స్గా ఫోల్డ్ చేయండి. సో నీట్గా అరేంజ్ చేసుకొని 4 లేయర్స్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. సో దీనికి లెంత్ వచ్చేసి మనం 9 ఇంచెస్ తీసుకుంటాం, విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటామండి. ఫస్ట్ అయితే ముడతలు లేకుండా 4 లేయర్స్గా ఫోల్డ్ చేసాం కదా, విడ్త్ 7 ఇంచెస్ ఉందండి ఎగ్జాక్ట్గా. సో ఓకే, మనకి సరిపోతుంది. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాము. ఇది యాక్చువల్లీ 2 years బేబీకి సరిపోయే విధంగా మనం మెజర్మెంట్స్ తీసుకుంటున్నామండి. సో ఆపోజిట్లో కూడా 9 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టాను. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకుంటుంది బాడీ పార్ట్కి అనమాట. సో విడ్త్ 7 ఇంచెస్ ఉంది, లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కదా. ఇప్పుడు డౌన్లో విడ్త్ అనేది 6.5 ఇంచెస్ తీసుకోండి. టాప్లో విడ్త్ 7 ఇంచెస్ ఉంది కదా, డౌన్లో 6.5 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్ విడ్త్ 2.5 ఇంచెస్, నెక్ విడ్త్ 2 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 2.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 2.5 ఇంచెస్, అలాగే ఆర్మోల్ డౌన్ 4 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ అనేది పెట్టుకున్నానండి. సో ఆర్మోల్ డౌన్ కోసం లైన్ అనేది కూడా డ్రా చేశాను. 4 ఇంచెస్కి డాట్ పెట్టాం కదా, అక్కడ నుంచి లైన్ డ్రా చేశానండి. సో తర్వాత చెస్ట్ విడ్త్ అనేది 5.5 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకున్నాము. సో చెస్ట్ విడ్త్ 5.5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టామండి. బాటంలో 5 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టండి. సో 5 ఇంచెస్ డాట్ పెట్టాం కదా, అక్కడి నుంచి మనకు ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు 5.5 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్కి లైన్ డ్రా చేసాం కదా. సో ఆ లైన్ మీద మనం స్టిచ్ వేసుకుంటాం. రిమైనింగ్ మనకి ఖర్చు కోసం యూజ్ అవుతుందండి. అలాగే ఇక్కడ ఆర్మోల్ కర్వ్ కూడా డ్రా చేసేసేయండి. సో ఆర్మోల్ కర్వ్ కూడా డ్రా చేసేసాను. ఇప్పుడు మనం ఖర్చు కోసం తీసుకున్నది కూడా కట్ చేసేసుకుందాం. నెక్ అయితే ఇక్కడ కట్ చేయట్లేదండి, ఎందుకంటే మనం నెక్ అనేది కాలర్ నెక్ స్టిచ్ చేస్తాం కాబట్టి తర్వాత ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి విడివిడిగా నెక్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ డాట్స్ వేసుకోవడం కోసం నేను మిడిల్ నుంచి 3 ఇంచెస్కి డాట్ పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ పైకి ఒక 3 ఇంచెస్కి డాట్ పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్ కోసం మార్కింగ్ అయితే చేశానండి. సో ఈ మార్కింగ్ అనేది మిడిల్ నుంచి 3 ఇంచెస్, మరలా అక్కడ నుంచి పైకి 3 ఇంచెస్కు డాట్ అనేది పెట్టుకున్నాం అనమాట. సో మనం ఖర్చు కోసం తీసుకున్న దగ్గర కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసానండి. అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే బాటమ్ నుంచి పైకి ఒక 1/2 ఇంచ్కి డాట్ పెట్టుకొని ఆ 1/2 ఇంచ్ని కలుపుతూ ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేశానండి. ఇలా పైకి ఒక 1/2 ఇంచ్ తీసుకొని లైన్ డ్రా చేసి కట్ చేసుకోవడం వల్ల మనం బాటమ్ పీస్ అనేది ఈ టాప్ పీస్కి కలిపి స్టిచ్ చేసినప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో టోటల్గా మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, సో మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసేసుకున్నాం అనమాట. అలాగే డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా నేను ఒక టక్స్ అనేది పెట్టేసేసానండి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం. ఇప్పుడు మనం కాలర్ నెక్ స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డిఫరెంట్గా నెక్ అనేది కట్ చేయాలి. సో దానికోసం నేను విడ్త్ అనేది అంటే నెక్ విడ్త్ 2 ఇంచెస్, నెక్ డౌన్ 1.5 ఇంచెస్ దగ్గర డాట్ అనేది పెట్టుకున్నాను.
నెక్ విత్ 2 ఇంచెస్ అండి. నెక్ డౌన్ 1.5 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ అనేది పెట్టుకొని ఇలా కర్వ్ అనేది డ్రా చేసేసానండి. మనం కాలర్ నెక్ స్టిచ్ చేస్తున్నాం అనమాట. సో దానికోసం ఇప్పుడు ఫ్రంట్ పీస్కి అయితే నెక్ మార్కింగ్ అనేది చేసాం. బ్యాక్ నెక్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోండి సరిపోతుంది. విత్ వచ్చేసి 2 ఇంచెస్, డౌన్ ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం జస్ట్ అంతే. సో దీనికి కూడా నేను ఇలా కర్వ్ అనేది డ్రా చేసేసాను. సో ఫ్రంట్ నెక్కి విత్ 2 ఇంచెస్, డౌన్ 1.5 ఇంచెస్ అండి. బ్యాక్ నెక్కి విత్ సేమ్ 2 ఇంచెస్ తీసుకోవాలి, డౌన్ 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. సో ఓకే, మనం మార్కింగ్ చేసిన విధంగా నెక్ను కూడా కట్ చేసేస్తున్నాం ఫ్రంట్ అండ్ బ్యాక్ పీసెస్ రెండిటికి. సో టోటల్గా మన బ్లౌజ్ పార్ట్కి అంటే ఈ ఫ్రాక్ యొక్క బ్లౌజ్ పార్ట్ బాడీ పార్ట్ ఉంది కదా, దాని లైనింగ్ కట్ చేసుకున్నాం. సేమ్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 లేయర్స్గా ఫోల్డ్ చేసి దాని మీద మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీస్ని ఓవర్లాప్ చేసి మనకి బాడీ పార్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు బాటమ్ పీస్ అటాచ్ చేయాలి కదా, దానికోసం నేను లెంత్ అనేది 9 ఇంచెస్, విడ్త్ అనేది 4 లేయర్స్ మీద 12 ఇంచెస్ ఉండేలాగా ఒక ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. అలాగే డౌన్లో ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేయడం కోసం ఇలా నేను 8 లేయర్స్గా ఫోల్డ్ చేశానండి. ఈ పీస్ అనేది కట్ చేసి రెడీ చేశాను కదా, దీని విడ్త్ అనేది 4 లేయర్స్ మీద 12 ఇంచెస్ ఉందండి, లెంత్ 4.5 ఇంచెస్ ఉంది. సో ఈ మనం ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవడానికి తీసుకున్న పీస్ లెంత్ 4.5 ఉంటే సరిపోతుందండి. విడ్త్ వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకున్నాను. సో మనం ఫైనల్గా ఇలా రఫ్గా ఇలా స్టిచ్ చేసుకుంటాం అనమాట. చూస్తున్నాను రఫ్గా. సో బాడీ పార్ట్కి ఫస్ట్ ఈ లెంత్ 9 ఇంచెస్ పీస్ ఉంది కదా, అది అటాచ్ చేస్తాం. దాని కింద ఇలా 4.5 ఇంచెస్ లెంత్ ఉన్న పీస్ని ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేస్తాం. సో స్టిచ్చింగ్ కూడా నేను రఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు దీన్ని స్టిచ్ కూడా చేద్దాం. అలాగే మనం ఇక్కడ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి కదండి, పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాం. సో దానికోసం ఈ లైనింగ్ పీస్ని మరలా 4 లేయర్స్గా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా 4 లేయర్స్గా ఫోల్డ్ చేసేసి మీరు లెంత్ అనేది అంటే హ్యాండ్ లెంత్ అనేది 3 ఇంచెస్ తీసుకోండి. చిన్న పాపే కాబట్టి 3 ఇంచెస్ సరిపోతుందండి, 2 ఇయర్స్ బేబీనే కదా. సో అందుకని మనకి లెంత్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ విడ్త్ అనేది మనం ఎంత ఎక్కువ తీసుకుంటే పఫ్ అనేది అంత బాగా వస్తుందండి. అలాగే డౌన్లో లెంత్ 2 ఇంచెస్ తీసుకోండి. పైన లెంత్ 3 ఇంచెస్, డౌన్లో లెంత్ 2 ఇంచెస్ తీసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను. దీనికి అప్రాక్సిమేట్లీ 15 ఇంచెస్ వరకు 12 to 15 ఇంచెస్ వరకు తీసుకుంటే లెంత్ విడ్త్ సరిపోతుందండి. సో అలాగే రిమైనింగ్ లైనింగ్ పీస్ని నేను బాటమ్ పార్ట్కి లైనింగ్గా యూజ్ చేస్తాను. సో ఫైనల్గా టోటల్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. సో అలాగే హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు కట్ చేసిన పీసెస్ అన్నీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ బాడీ పార్ట్, దానికి లైనింగ్ కట్ చేసి రెడీ చేసాం. అలాగే దీనికి జాయిన్ చేసే బాటమ్ పీసు, అలాగే దాన్ని లైనింగు, అలాగే దానికి ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేయడం కోసం స్ట్రైట్ పీసెస్ కట్ చేసాం కదా అవి, అలాగే హ్యాండ్స్ కట్ చేసాం కదా అవి. సో టోటల్గా ఇంతేనండి, కటింగ్ చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. సో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా నేను తీసుకున్నాను. హ్యాండ్స్ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి తీసుకున్న స్ట్రైట్ పీసు, అలాగే బాటమ్ పీస్ విత్ లైనింగు, అలాగే బ్లౌజ్ పార్ట్ విత్ లైనింగ్ అనమాట. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ని లైనింగ్తో అటాచ్ చేద్దామండి. సో బ్లౌజ్ పార్ట్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ని ఓవర్లాప్ చేసేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేయాలి. దీనికి మనం ఫ్రాక్స్కి ఎప్పుడు స్టిచ్ చేస్తుంటాం కదండి, రివర్స్లో స్టిచ్చింగ్ అనేది నెక్ అండ్ షోల్డర్ ఆర్మోల్స్కి స్టిచ్ చేసి బ్యాక్కి రివర్స్ ఫోల్డ్ చేసి నెక్ అండ్ ఆర్మోల్స్ ఒకేసారి స్టిచ్ చేస్తాం కదా, ఆ విధంగా ఏం చేయొద్దండి. సో మీరు నార్మల్గా మన బ్లౌజెస్కి ఎలా అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసాను. సో ఇలా అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు మనం నెక్ దగ్గర నుంచే అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా మనం ఎప్పుడు లైనింగ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కానీ ఆర్మోల్స్ కానీ అంత పర్ఫెక్ట్గా అప్పుడే కట్ చేయకూడదండి. స్టిచ్ చేసుకున్న తర్వాత
ఎక్స్ట్రా ఉన్న వేస్ట్ పీస్ని కట్ చేసేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకి చాలా నీట్గా వస్తుంది. సో ఓకే, మనకి ఫైనల్గా ఫ్రంట్ పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్తో అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవడం కోసం, ఫ్రంట్ సైడ్ డాట్స్ వేసుకోవడం కోసం మార్కింగ్ చేసాం కదా. ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా డాట్స్ అనేవి కూడా వేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ ఫ్రంట్ పీస్ కదా, ఫ్రంట్ పీస్లో కూడా 2 డాట్స్ వేసుకుంటాం, బ్యాక్ పీస్కి కూడా 2 డాట్స్ అనేవి వేసుకుంటాం. సో టోటల్గా ఫ్రంట్ పీస్ రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పీస్ని కూడా రెడీ చేసేసాను. మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసి డాట్స్ వేసుకొని బ్యాక్ పీస్ కూడా రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ 2 పీసెస్ని అటాచ్ చేస్తూ షోల్డర్స్ జాయిన్ చేయండి. సో రెండిటి షోల్డర్స్ అనేవి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేయాలన్నమాట. మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు నెక్ దగ్గర నుంచి జాయిన్ చేయడం స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే మనకి నెక్ అనేది ఇంపార్టెంట్ అనమాట, పర్ఫెక్ట్గా రావాలి. సో ఓకే, టోటల్గా నెక్ అనేది షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసాం. ఇప్పుడు మనం దీనికి ఫ్రంట్ ఓపెన్ పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం కాలర్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ ఓపెన్ పెట్టుకుంటాము. అంటే ఫ్రంట్ సైడ్ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకునే విధంగా పెట్టుకోవాలి కదా. దానికోసం ఫ్రంట్ పీస్ని ఇలా మిడిల్కి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి దీని లెంత్ అనేది చెక్ చేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు కాలర్ కోసం కట్ చేసుకోవాలన్నమాట. సో దీని లెంత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని చూసాక 5.2 ఇంచెస్ ఉందండి. 5.2 ఇంచెస్ ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకుంటూ మనం కాలర్ కోసం కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ క్యాన్వాస్ తీసుకొని దీనికి ఇలా 2 లేయర్స్గా ఫోల్డ్ చేశానండి. సో దీనికి విడ్త్ అనేది నేను 1.5 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ అనేది 4.2 ఇంచెస్ తీసుకోండి. లెంత్ అనేది 1.5 ఇంచెస్, విడ్త్ అనేది 4.5 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసి కాలర్ కోసం ఇలా డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు దీని విడ్త్ చెక్ చేద్దాం. కరెక్ట్గా 5.2 ఇంచెస్ ఉందండి. సో మనకు కావాల్సింది 5.2 ఇంచెసే కదా. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మీ కాలర్ కొంచెం పెద్దదిగా విడ్త్ ఉండే విధంగా కావాలి అంటే 1.5 ఇంచెస్ లేదా అట్లీస్ట్ 1.2 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. నేను కూడా ఇక్కడ 1.2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఆ పీస్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో చూడండి, ఇప్పుడు కాలర్ కోసం ఈ ఎడ్జ్లో ఇలా కర్వ్ డ్రా చేసి ఆ కర్వ్ను కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కర్వ్ డ్రా చేసి కట్ చేసుకుంటామండి కాలర్ కోసం. టోటల్గా కాలర్ కోసం క్యాన్వాస్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇలా వస్తుందన్నమాట కాలర్. సో దీనికి మన మెయిన్ ఫ్యాబ్రిక్ పీస్ని కూడా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం క్యాన్వాస్ని ఏ విధంగా కట్ చేసామో ఆ షేప్లో మీరు 2 పీసెస్ కట్ చేయాలండి. ఎందుకంటే క్యాన్వాస్ మిడిల్లో ఉండి ఫ్రంట్ ఒక పీసు బ్యాక్ ఒక పీసు జాయిన్ చేయాలి కాబట్టి సో ఇలా మీరు 2 పీసెస్ అనేది కట్ చేయాలి. అలాగే మీరు ఇక్కడ పైన అంటే ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ వైపు క్లోజ్ ఉండే విధంగానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ క్లోజ్ ఉన్నది బ్యాక్ సైడ్ వెళ్తుంది కాబట్టి. సో ఇలా కట్ చేసేసుకున్నాము. అలాగే 1 పీస్కి క్యాన్వాస్ని నీట్గా ఇలా ఐరన్ కూడా చేసేసానండి. సో ఐరన్ చేశాక 1 సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డౌన్ పీస్కి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. ఇప్పుడు ఈ 2 పీసెస్ని జాయిన్ చేద్దాం. సో ఇలా పై పార్ట్ని జాయిన్ చేయాలండి, కింద పార్ట్ని మాత్రం జాయిన్ చేయకూడదు. పై పార్ట్ని జాయిన్ చేయాలి. కింద పార్ట్కి 1 సైడ్ మాత్రం బకరంకి లోపలికి వచ్చే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఆపోజిట్ సైడ్ ఇలా స్టిచ్ రెండింటిని జాయిన్ చేసేసేయాలి. ఓకే, రెండింటిని జాయిన్ చేసేసాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకొని అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చుకున్నాక దీన్ని రివర్స్ చేసేసి స్టిచ్ చేసుకుందాం.
సో ఎక్స్ట్రా పీస్ని కట్ చేశాను నీట్గా. తర్వాత ఈ విధంగా టక్స్ కూడా పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బకరం అనేది లోపలికి వెళ్ళే విధంగా ఇలా రివర్స్ చేసేసేయండి. అంటే 2 పీసెస్ ఉన్నాయి కదా, ఈ 2 పీసెస్ రెండు వైపులా వచ్చి బకరం అనేది లోపల ఉండే విధంగా ఇలా లోపలికి టర్న్ చేసేసి సో ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసేయండి. ఓకే, సో కాలర్ని అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఈ కాలర్ని ఇప్పుడు నెక్కి అనేది అటాచ్ చేయాలన్నమాట. సో ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోండి. మనం కరెక్ట్గా కాలర్ అనేది మిడిల్ నుంచి జాయిన్ చేయడానికి యూజ్ అయ్యే విధంగా ఇప్పుడు మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మిడిల్లో కట్ చేశాను, ఒక టక్స్ ఇచ్చాను అనమాట. సో అలాగే మనం ఫ్రంట్ సైడ్ కట్ చేసాం కదండి, దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ముందుగా కాలర్ స్టిచ్ చేసే కన్నా ఉక్స్ పట్టి కాజా పట్టి ముందుగా స్టిచ్ చేయాలి కాబట్టి సో వాటిని నేను ముందుగా స్టిచ్ చేస్తున్నా. ఫస్ట్ కాజా పట్టి అనేది ఫస్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి అటాచ్ చేసి ఇలా బ్యాక్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటే ఉక్స్ పట్టి స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఆపోజిట్ పీస్కి కాలర్ స్టిచ్ చేసే కన్నా ముందు కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. సో దీన్ని బ్యాక్ సైడ్ నుంచి జాయిన్ చేసి ఫ్రంట్కి రివర్స్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే కాజా పట్టి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో చూడండి ఏ విధంగా నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అనేది. ఓకే, కాజా పట్టి కూడా స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కాలర్ అనేది స్టిచ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా అటాచ్ చేసేద్దాం. మనం కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేసే కండం తర్వాత మిడిల్లో కూడా ఒక స్ట్రైట్ స్టిచ్ వేసుకోవాలండి ఈ విధంగా. సో ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే కాలర్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో కాలర్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేయాలండి. సో ఇలా బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేద్దాం. మనం మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి డాట్ పెట్టాం కదా, టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ని బేస్ చేసుకొని రెండు వైపులా టక్స్ అనేది అంటే ఈ కాలర్కి అలాగే మనం బ్లౌజ్ పీస్ కూడా ఫోల్డ్ చేసి టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ రెండు కూడా ఒక దగ్గర ఉండే విధంగా అరేంజ్ చేసుకొని కాలర్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేయాలండి. సో బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆపోజిట్లో కూడా కాలర్ అనేది ఇలా ఫాలో చేయాలి స్టిచ్చింగ్ అనేది. సో ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా టర్న్ చేయండి. లోపలికి ఇప్పుడు చూడండి నేను ఎలా ఆ వేస్ట్ ఇప్పుడు మనం అటాచ్ చేస్తే కొంచెం వేస్ట్ పీస్ ఉంటుంది కదండి స్టిచ్ చేసిన దగ్గర, దాన్ని ఇలా లోపలికి అనేసేసి సో క్యాన్వాస్ ఉన్న పీస్ని దానిపైన ఇలా ఓవర్లాప్ చేసేసి నీట్గా ఇలా కాలర్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి కాలర్ ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. సో ఈ ఒక్క వీడియోలో మీకు కాలర్ కట్ చేసి స్టిచ్ చేయడము, అలాగే పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనేది, అలాగే ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే మీకు వచ్చేస్తాయండి. సో ఫైనల్గా కాలర్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది చూద్దాం. సో ఫస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేద్దాం. సో లైనింగ్ పీస్ తీసుకొని దాని మీద రివర్స్లో మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టండి. అంటే రాంగ్ సైడ్ అనేది పైకి ఎలివేట్ అయ్యే విధంగా ఇలా ఓవర్లాప్ చేసేసి స్ట్రైట్గా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసేయండి. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేయండి. ఇలా టర్న్ చేసేసి ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసేయండి, ఆ వేస్ట్ పీస్ అనేది పైకి వెళ్ళే విధంగా. సో ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసేయండి.
సో వేసేసాం కదా. ఇప్పుడు దాన్ని బ్యాక్కి టర్న్ చేసేసేయండి. లైనింగ్ని బ్యాక్కి టర్న్ చేసేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు సైడ్ స్టిచెస్ కూడా వేసేసుకోండి. ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేస్తూ సైడ్ స్టిచెస్ పైన అంతా కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఈ బాటంలో చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం పఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాం కాబట్టి దానికోసం ముందుగా బాటమ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. సో పై పార్ట్ మనం హ్యాండ్కి జాయిన్ చేసేటప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో బాటమ్ మాత్రం ఫస్ట్ ఇలా ప్లీట్స్ చిన్న చిన్నవి వచ్చే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని తర్వాత ఇలా మిడిల్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేసుకుంటూ చేయొచ్చు. లేకపోతే ఇది ఎటు పెద్ద ఫ్యాబ్రికే తీసుకుంటాం కాబట్టి మనకి క్లాత్ ఎక్కువ తక్కువ అవ్వేది ఏమి ఉండదండి. సో అందుకని ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచే ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా చేయండి. ఈ పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మీరు మిడిల్ నుంచి కాకుండా వన్ సైడ్ నుంచి స్టిచ్ చేయడం చేయండి. సో ఇలా చేసినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అలాగే ప్లీట్స్ అనేది ఈవెన్గా బాగుంటాయి అన్నమాట. సో చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది. ఇలా మన వైపుకి ఫోల్డింగ్ అనేది వచ్చే విధంగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేసుకుంటూ హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసాను. సో ఇంకొక స్టిచ్ కూడా వేసేసేయండి. అంటే డబుల్ స్టిచ్ వేసేసేయండి, స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూద్దాం లుక్ ఎలా ఉందనేది. ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి హ్యాండ్స్ అయితే, పఫ్ హ్యాండ్స్. సో చాలా బాగా వచ్చాయి అనిపించింది నాకు. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా పఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయండి. ఇంకొక సైడ్ కూడా పఫ్ హ్యాండ్స్ అటాచ్ చేసేసేయండి. సో రెండు వైపులా అయితే అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసాం కదండి, ఆ రెండింటిని కొంచెం కలిపి అటాచ్ చేయాలన్నమాట. అంటే కింద నుంచి అట్లీస్ట్ ఒక 2-3 ఇంచెస్ జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. పైన మనం బటన్స్ అనేవి స్టిచ్ చేద్దామండి. కింద మాత్రం కొంచెం అటాచ్ చేద్దాం. అట్లీస్ట్ ఒక 2-3 ఇంచెస్ వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రెండింటిని కలుపుతూ స్టిచ్ అనేది చేశాను. ఇప్పుడు దీనికి బాటమ్ పీస్ అటాచ్ చేస్తే మనకి ఫ్రాక్ రెడీ అయిపోతుందండి. సో బాటమ్ పీస్ తీసుకున్నాను. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటి కోసం అనమాట. సో దీన్ని రెండుగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పీస్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ పీస్ బ్యాక్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేయడం కోసం. సో దీన్ని ఇలా బ్లౌజ్ పార్ట్ మీద అరేంజ్ చేసేసి చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది చేసుకుంటూ ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోండి. సో చూడండి నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది. సో చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది చేసుకుంటూ ఈ బాటమ్ పీస్ అనేది మన బ్లౌజ్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. సో ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసేసాం కదా. దీని మీద లైనింగ్ని కూడా ఇప్పుడు అటాచ్ చేయాల్సి ఉంటుందండి. సో దీన్ని రివర్స్ చేసి చూస్తే ఇలా ఉందన్నమాట లుక్. సో ఇప్పుడు దీని మీద లైనింగ్ పీస్ని కూడా అటాచ్ చేద్దాం. సో లైనింగ్ పీస్ కూడా తీసుకున్నాను. దీన్ని కూడా దీని మీద ఇలా నీట్గా అరేంజ్ చేసి చిన్న చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ స్టిచ్ చేసేద్దాం. సో ఓకే, లైనింగ్ కూడా అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అలాగే లైనింగ్ని బాటమ్ సైడ్ కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేద్దాం. అంతకన్నా ముందు మనం నడుం దగ్గర అంటే పై పీస్కి బ్లౌజ్ పీస్కి బాటమ్ పీస్ని అటాచ్ చేసినప్పుడు కొంచెం వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా స్టిచ్ చేసిన దగ్గర, దాన్ని ఇలా పైకి టర్న్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి టర్న్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. సో ఇలా వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ పీస్ని బాటంలో కూడా ఫోల్డ్ చేసి ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేద్దాం.
ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసాను. సో ఇప్పుడు ఫ్రంట్ పీస్కి మనం ఎలా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి తర్వాత లైనింగ్ అటాచ్ చేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ పీస్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి లైనింగ్ని అటాచ్ చేసేసుకున్నాం. ఈ రెండిటికి సైడ్ స్టిచ్చెస్ అనేది వేసేస్తే మన ఫ్రాక్ 90% కంప్లీట్ అయిపోయినట్లేనండి. సో సైడ్ స్టిచ్చెస్ వేసే కన్నా ముందు మీరు ఈ లైనింగ్ పీస్ని అలాగే పైన ఉండేటటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు విడివిడిగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఈ సైడ్స్ స్టిచ్ చేసేటప్పుడు మీరు నడుం వరకు స్టిచ్ చేయొద్దు. నడుం నుంచి ఒక 1.5 ఇంచ్ అయినా సరే వదిలేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. సో డబల్ స్టిచ్ వేసేసాను. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచెస్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం కొంచెం నడుము దగ్గర ఒక 1 ఇంచ్ వరకు స్టిచ్ చేయకుండా వదిలిపెట్టాం కదా. సో దాన్ని కలుపుకుంటూ లైనింగ్ కూడా సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు డోరీస్ వేసుకునేటప్పుడు ఇక్కడే పెట్టేయాల్సి ఉంటుందండి. సో డోరీని ఇలా లోపలికి పెట్టేసేసి దీన్ని ఇక్కడ కరెక్ట్గా మనకి నడుము దగ్గర వచ్చే విధంగా, అంటే బ్లౌజ్ పార్ట్ డౌన్లో వచ్చే విధంగా డోరీ అనేది అరేంజ్ చేసేసి సైడ్ స్టిచెస్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. సో ఒకసారి నీట్గా గమనించండి నేను ఎలా వేస్తున్నాను అనేది. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా సైడ్ స్టిచెస్ వేసేసేయండి. సేమ్ ఇక్కడ కూడా డోరీ అనేది మనకి బ్లౌజ్ పార్ట్కి డౌన్లో వచ్చే విధంగా నడుము దగ్గర వచ్చే విధంగా అరేంజ్ చేసుకొని వేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా సైడ్ స్టిచెస్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్ చేసి ఫ్రాక్ లుక్ ఎలా ఉందనేది చూద్దామండి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగా అనిపించింది కదా. ఇప్పుడు మనం ఒక స్ట్రైట్ పీసు 4.5 ఇంచెస్ లెంత్తో కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేస్తే టోటల్గా మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఆ స్ట్రైట్ పీస్ని మీరు పై సైడు అంటే 2 సైడ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి నేను ఎలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనేది. ఇలా 1 సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. 2 సైడ్స్ ఇలా స్టిచ్ చేయాలన్నమాట. ఎందుకంటే దీన్ని మనం బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేయట్లేదు, పైనే ఫ్రిల్స్ పెట్టుకుంటే అటాచ్ చేస్తాం కాబట్టి రెండు వైపులా క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. అదేవిధంగా ఈ 2 ఎడ్జెస్ని కూడా కలిపేసేసేయండి ఒకేసారి. ఈ 2 ఎడ్జెస్ని ఇలా కలిపేసేసి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోండి. సో మీరు ఎప్పుడు ఇలా ప్లీట్స్ పెట్టుకునే ఫ్యాబ్రిక్ అనేది ఎంత తీసుకోవాలి అంటే మనకు ఆల్రెడీ ఉన్న ఫ్యాబ్రిక్ లెంత్కి డబల్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ పార్ట్ విడ్త్ అనేది 14 ఇంచెస్ ఉంది కదండి 2 లేయర్స్ మీద 7+7. సో ఆ డౌన్ పీస్ అనేది 14కి డబల్ అంటే 28 ఇంచెస్ తీసుకోవాలి. దానికి డౌన్లో మనం వేసే ఈ ఫ్యాబ్రిక్ 28కి డబల్ అనమాట. 28కి డబల్ అంటే 56 ఇంచెస్ వరకు తీసుకోవాలన్నమాట. సో ఇలా నేను పైన ఈ బ్లౌజ్ పీస్ డౌన్ పార్ట్కి పైన ఇలా పెట్టేసేసి ఫోల్డింగ్ అనేది చేస్తున్నా. ఇక్కడ నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది కొంచెం గమనించండి. లోపల వైపుకి నేను ఫోల్డ్ చేయట్లేదు, ఫోల్డింగ్ అనేది పైకే చేస్తున్నాను అనమాట. సో బాటమ్ పీస్ మీద ఈ స్ట్రైట్ పీస్ని నీట్గా అరేంజ్ చేసి అక్కడి నుంచి చిన్న చిన్న ఫోల్డింగ్ అనేవి ఇచ్చుకుంటూ ఇలా ప్లీట్స్ అనేది పెట్టేసేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాం అనేది. సో ఇలా లుక్ కూడా చాలా బాగుంటుందండి. అంటే మనం లోపల నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడం ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది కదా. సో ఇలా పైనుంచి ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుంది. సో మీకు ఎలా అనిపించింది మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. సో టోటల్గా నేను ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేయడం అయితే రౌండ్గా కంప్లీట్ అయిపోయింది. అలాగే దీనికి డబుల్ స్టిచ్ కూడా వేసేసేయండి స్ట్రాంగ్గా ఉండడం కోసం. సో డౌన్లో ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసాం కదా.
సో అక్కడ నేను డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. ఓకే, కంప్లీట్ అయిపోయిందండి డబల్ స్టిచ్ వేసుకోవడం కూడా. టోటల్గా ఇప్పుడు మన ఫ్రాక్ లుక్ ఎలా ఉందనేది చూద్దాం. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో చాలా బాగా వచ్చింది కదా. అలాగే ఈ బాటమ్ ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసిన పీస్ వల్ల కూడా మనకి లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయింది అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తెలియచేయండి. అలాగే కాలర్ నెక్ కానీ పఫ్ హ్యాండ్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చాయి. సో బ్యాక్ సైడ్ డోరీ అనేది ఈ విధంగా మనం నాట్ అనేది వేసుకోవాలన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అనిపించింది. ఫ్రంట్ సైడ్ కూడా చాలా బాగుందండి. ఫైనల్గా బటన్స్ కూడా స్టిచ్ చేశాక లుక్ అయితే ఇలా ఉంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సహా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.